జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మహాదేవ శ్రీమాత్రే నమః. ఎన్నాళ్ళ నుంచి అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తున్నారు? సుమారుగా 8-9-10 సంవత్సరాల మధ్యలో ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా మీకు ప్యాషన్ తో మీరు ప్రాక్టీస్ చేస్తారనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా. చెప్పేది కూడా మీరు వెనక అంటే మీ గతం జీవితంలో ఏం జరిగింది అనేది చాలా ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్ ఉంటాయి. ఫ్యూచర్ ని కూడా చెప్తూ ఉంటారు. అయితే దరిద్రం అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ దరిద్రం అంటే బ్యాడ్ ఫేజ్ ని, బ్యాడ్ టైం ని అనుభవించక తప్పదు కదా. బ్యాడ్ ఫేజ్ అనేది వస్తుంది. మరి ఈ దరిద్రానికి సంబంధించిన గ్రహస్థితి ఎలా సూచిస్తుంది? ఖచ్చితంగా ఇటువంటి కష్టాలు పడే పరిస్థితి ఉంటుంది అనేది ఎటువంటి నిర్ధారణకు వస్తారు? ఏ గ్రహస్థితి రీత్యా? మరి దాని నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి ఆరాధన ప్రత్యేకంగా ఎలా చేయాలి చెప్తారా? తప్పకుండా అమ్మ. అద్భుత ప్రశ్న. ఎందుకు అంటే వాస్తవానికి అంటే మీరు వేరే అనుకోకండి, దరిద్రము అదృష్టము అనే వర్డ్స్ మనం యూజ్ చేయొద్దు. ఎందుకు అంటే మనం ఎప్పుడు అదృష్టవంతులమే 100% అనుకోవాలి అంతే. ఇప్పుడు చాలా మటుకు కాల్ చేస్తారు చాలా మంది, గురువుగారు నాకు ఈ దరిద్రం, లేదా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, మా ఆయన ఇట్లా, మా ఆయన తాగుబోతు, లేదా ఇట్లా. అమ్మ ప్లీజ్ అన్నీ మీరు చెప్పకండి. మీరు ముందు నాకు చాట్ ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం నాకు ఇస్తే నాకు అర్థమవుతుంది. ఇవాళ నేను నిజంగా ప్రామిస్ చెప్తున్నా, ఈరోజు పొద్దున మాధవి అని చెప్పి ఒక మేడం వారి కొడుకుని తీసుకొని నా దగ్గరికి రావడం జరిగింది. గత ఆదివారమే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు వారు. ఇవాళ రావడం జరిగింది టెంపుల్కు. మినిమం సుమారు కొన్ని కోటీశ్వరులు నాకంటే వాళ్ళు వచ్చేదాకా నాకు తెలియదు. సో నేను ఒకరికి మొన్న వైన్స్ టెండర్స్ పడినప్పుడు యూత్ పిల్లలు వైన్స్ టెండర్ వేస్తున్నాం ఇట్లా గురువుగారు అంటే, సంఖ్యాశాస్త్రం ప్రకారంగా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వారికి కొన్ని మనం చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళకు 2 టెండర్లు వచ్చినాయి. షాక్ అయిపోయినారు వాళ్ళు. సో వాళ్ళు నన్ను ఇక అప్పటి నుండి వారి ఫ్రెండ్స్కు తెలిసిన వారికి కానీ లైక్ మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్ళండి అంటే ఆ విధంగా వీళ్ళు రావడం జరిగింది. సో వారిని వెళ్ళి మాట్లాడాను, కూర్చున్నాము. ఎవరి గురించి తెలుసుకోవాలి లైక్ అంటే మా కొడుకు గురించి అన్నారు. కొడుకు పేరేమిటి అన్నారు. పలానా పేరు చెప్పన్నారు. అంటే కొన్ని ఇట్లా ఉంటాయి. మనకు ఎన్ని ఉంటే ఏం లాభం? కొన్ని దరిద్రం అనేటువంటిది కొన్ని మనకు తెలియకుండా ఉంటాయి, యాక్టివేషన్ అయితే. ఆరోగ్యం బాలేదు, అది దరిద్రమే. ఏదైనా తెలియదు. తన డేట్ ప్రకారంగా లైక్ తన జన్మించినటువంటి పరిస్థితికి నెంబర్ 8 మైనస్ ఆయనకు. ఉదాహరణ నేను చెప్తున్నాను, నెంబర్ 8 మైనస్. సో తన పేరు అనేది నెంబర్ 8లో ఉంది. తన పేరు కంప్లీట్గా నెంబర్ 8లో ఉంది. తనకి నెంబర్ 5 మన బుధుడు బాధకాధిపతి అయ్యండి. బుధుడు బాధకాధిపతి అయ్యండి. లగ్నం వచ్చేసి ధనస్సు లగ్నం. ధనస్సు లగ్నానికి బుధుడు బాధకుడు అవుతాడు. ఈ బుధుడు బాధకుడు అయినప్పుడు, ఈ బుధ దశ వచ్చినప్పుడు తనకు లైక్ చెప్పలేని మానసిక బాధ ఉంటుంది, నష్టాలు ఉంటవి, ఏమైనా ఉంటుంది. సప్తమ స్థానం ఏంది? భార్యాస్థానమే కదా. సో ప్రజెంట్గా జూన్లో బుధుడు ఎంటర్ కాబోతున్నాడు. ఈ సంబంధం వచ్చింది అన్నారు. ఆల్మోస్ట్ సెట్ అయింది అన్నారు. చూస్తే షష్టాష్టకాలు పడుతున్నాయి. సో వద్దు, బాగా నచ్చింది అయ్యగారు, మా అబ్బాయి చాలా బాగున్నాడు అంటే వారి ఆప్షన్ నా దగ్గరికి రావడము వారికి ఒక అదృష్టమే వాస్తవానికి. నా దృష్టిలో ఇన్ కేస్ ఆ వివాహం చేసుకున్న ఎడల ఈ బుధ దశ కూడా స్టార్ట్ కాబోతున్నది. మానసిక బాధ ఒక ఇంత దరిద్రమే ఖచ్చితంగా. సో అతనికి పితృదోషం ఏర్పడింది. లైక్ చెప్పా, పలానా 2023 నుంచి 2025 లోపు మానసిక బాధ కానీ, మనీ రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ కానీ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసావా అని అడిగిన. ఇట్లనే అడిగిన. మీ ఫాదర్ రిలేటెడ్ కానీ, ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ ఉండడం అంటే 2024 ఆగస్టులో మా నాన్న చనిపోయాడు. ఓకే డన్. 2025లో గవర్నమెంట్ రిలేటెడ్ ఒకటి కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తే కాంట్రాక్ట్ చెక్ అనేటువంటిది ఇప్పటి వరకు క్లియర్ కాలేదు, 65 lakhs అట. సో వాళ్ళు షాక్ అయిపోయారు నేను చెప్పినటువంటి ఆ ప్రిడిక్షన్ మూలకంగా. సో కొన్ని జాతక రీత్యా అర్థమవుతాయి. శనిశ్చరుడు 12లో నీచలో ఉన్న, రాహువు గనుక రాహువు సూర్యునిలో ఉన్న, కేతువు మనకు కుంభంలో ఉన్న, కుంభంలో కేతువు ఉన్న, ఈ పీరియడ్స్ వచ్చిన బుధుడు బాగాలేకున్నా, మెయిన్ బుధుడే. ఇక ఏదున్నా బుధుడు ఏమిటి?
బుద్ధి బుద్ధి, మన మాట మాట, విధానం, మాట, 100%. జ్ఞానం అంతే. అన్నట్టు. జాతకాన్ని పక్కన పెడదాం. చెప్పిన మాట విని నాకు జ్ఞానం కావాలి అనే విధంగా మనం ఉంటే సరిపోతుంది. అంటే నేను నా పాయింట్ ఆఫ్ వర్షన్ నేను Right. చెప్పేది. Right. కనుక ఎవరికైతే ఓర్పు, ఎవరికైతే సహనము, మాట విధానము, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడము, అర్థం చేసుకొని మళ్ళీ మాట్లాడడము, ఎక్కువగా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, నేను నా యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, నా డ్రెస్ ఎట్లా, ఇది అవన్నీ కూడా మనకు ఒక అదృష్టాన్ని తెచ్చిపెడతాం. 11ంటికి లేచి 12ంటికి బ్రష్ చేసి నాకు దరిద్రం వస్తుంది గురువు గారు అంటే నేనేం చేయాలి చెప్పండి మీరు. కనుక ఏది ఏమైనా జాతకరీత్యా ఉంటే 100% జాతక పరిశోధన చేసుకోవాల్సిందే. ఇలాంటి తరుణోపాయంలో ఉదయాత్పూర్వము స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి. సూర్యోదయం కంటే ముందే సూర్యుడిని మీరు చూడాలి, మిమ్మల్ని సూర్యుడు చూసుడు కాదు. కనుక సూర్యోదయం కంటే ముందే మీరు నిద్రలేచి సూర్యునికి నమస్కారం చేసుకొని తెలుపు రంగు వస్త్రాలను వేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని ఒక ఆచమనం పాత్ర లైక్ ఒక గ్లాసు వాటరు, ఒక చిన్న ప్లేటు, ఒక స్పూన్ పెట్టుకోండి. ఒక రాగి కలశాన్ని పక్కన పెట్టుకోండి. అందులో ఒక మందార పువ్వు కానీ ఏదో ఒక పువ్వు వేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. చక్కగా ఉంచుకొని తూర్పు అభిముఖంగా కూర్చొని చక్కగా కూడా దారిద్ర నివారణ కోసము మనం చేసేటువంటి సాధన అని చెప్పి మనసులో 1-2 సార్లు అనుకొని సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని మీరు ఈ విధంగా చెప్పుకోండి. అస్య శ్రీ సర్వబాధ వినిర్ముక్తితే మంత్రస్య శంకర ఋషి అనుష్ఠుప్ చంద శ్రీ ధనదా దేవత హ్రీం బీజం స్వాహా శక్తి మమ భీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ. 1-2 సార్లు బ్యాక్ పెట్టుకొని వినండి. వినేసి చక్కగా కూడా మీరు చేతిలోకి కొన్ని వాటర్ తీసుకున్న ప్లేట్లో వదిలేయండి. వదిలేసిన తర్వాత ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సమన్విత మనుష్యో మంత్ర సాధేన భవిష్యతి న సంశయ. ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సమన్విత మనుష్యో మంత్ర సాధేన భవిష్యతి న సంశయ. ఇది సుమారుగా కూడా 500 సార్లు జపించుకోవాలి. కేవలం 20 రోజులలో మీ దరిద్రము ఏదైతే ఉన్నదో అది అమ్మవారు కంప్లీట్గా మీకు అదృష్టంగా మార్చే పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు 500 సార్లు దీన్ని మీరు 20 రోజులు ఖచ్చితంగా జపించినచో మీరు 20,000 మంత్ర జపంతో ఈ సాధన కంప్లీట్ అవుతుంది. సో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం మీకు కనబడుతుంది. ఏమైనా నియమాలు ఉంటాయండి ఇవి చేసేటప్పుడు? ఉంటుంది. ఏంటండి? సాత్వికంగా ఉండాలి, అంతే. కింద పడుకోవాలి, అంతే. రైట్. అయితే ఖచ్చితంగా సాత్వికంగా ఉండాలి ఈ 20 రోజులు కూడా ఖచ్చితంగా. అంటే సాత్వికంగా అంటే ఇక ఆహారపు అలవాట్లు కానీ వెజిటేరియన్ తీసుకోవాలి. చక్కగా కూడా కింద పడుకుంటే సరిపోతుంది. తలస్నానాలు చేయడాలు, లక్ష్మీదేవికి ఏదైనా నైవేద్యం అవన్నీ ఏమన్నా ఉంటాయా? అమ్మ వారు నిత్యం చేసుకోండి. సో దరిద్ర మనకు ఉండేటువంటి దరిద్రం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి సంబంధించినటువంటి ఈ సాధన. ఇప్పుడు జ్వరం వచ్చింది, టాబ్లెట్ ఎట్లా వేసుకుంటామో మనకు ఉండేటువంటి ఇబ్బందుల నుండి దూరం కావడానికి ఈ సాధన. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.